సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, పతంగుల సందడి, పిల్లల నవ్వులు. కానీ భోగి రోజున సాయంత్రం పిల్లలపై పూసే భోగి పండ్ల వెనుక ఉన్న అసలైన అర్థం ఏంటో మీకు తెలుసా? ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది? పిల్లల తలపై ఎందుకు పోస్తారు? ఈ వీడియోలో భోగి పండ్ల చరిత్ర, ఆధ్యాత్మిక అర్థము, ఆరోగ్య రహస్యాలు, ఎలా ఈ భోగి పళ్ళను పోయాలో పూర్తి విధానం అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో మకర సంక్రాంతిని 3 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. భోగి రోజున పాతదనాన్ని విడిచిపెట్టి కొత్త జీవితానికి స్వాగతం పలికేటువంటి రోజు భోగి రోజు అనమాట. అందుకే ఉదయం భోగి మంటలు వేస్తాము, ఆ తర్వాత సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తామన్నమాట. అసలు ఈ భోగి పళ్ళు అంటే ఏంటి? భోగి పళ్ళు అంటే కేవలం రేగుపళ్ళు మాత్రమే కాదు, వీటితో పాటు రేగుపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు, అక్షంతలు, చిల్లర నాణ్యాలు. అయితే కొన్ని ప్రాంతాల్లో శనగలు కూడా కలుపుతారండి. ఇవన్నీ కలిపి పిల్లల తలపై పోస్తే దానిని భోగి పళ్ళు అని అంటారు. అయితే ఇప్పుడు పిల్లలపై భోగి పళ్ళు ఎందుకు పోస్తారు? పిల్లలకు చెడు దృష్టి పడకుండా ఆయురారోగ్యాలు కలగాలి అనేటువంటి సంకల్పంతో ఈ సాంప్రదాయం అనేది మనము పాటిస్తాము. అయితే రేగి పండ్లను బదరీ ఫలం అని కూడా అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే పురాణాల ప్రకారము నారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేసినప్పుడు దేవతలు వారిపైన బదరీ ఫలాలను కురిపించారట. అందుకే పిల్లలను నారాయణ స్వరూపంగా భావించి భోగి పళ్ళను పోస్తారు. రేగి పళ్ళు ఎరుపు రంగులోను గుండ్రంగా ఉంటాయి. ఇవి సూర్యుడిని పోలి ఉంటాయి. దీన్ని అర్కఫలమని కూడా పిలుస్తామన్నమాట. సూర్యుడు ఆశీస్సులు పిల్లల పైన ఉండాలనే భావంతో ఈ పండ్లు ఉపయోగిస్తారు. ఆ తర్వాత పిల్లల తలపై భాగంలో బ్రహ్మరంధ్రం అనే సున్నితమైన భాగం ఒకటి ఉంటుంది. అక్కడ భోగి పండ్లు పడడం వలన జ్ఞానం పెరుగుతుందని, అలాగే రోగ నిరోధక శక్తి బలపడుతుందని మన పెద్దల నమ్మకం. అయితే మరి భోగి పండ్లను పోసేటువంటి సరైన విధానం ఏంటో తెలుసుకుందాం. భోగి రోజు సాయంత్రం ఈ వేడుక చేస్తారు. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు చేస్తారనమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో 12 ఏళ్ల వరకు కూడా చేస్తారు. అయితే ఈ విధానం ఏంటంటే ఫస్ట్ పిల్లలకు తలస్నానం చేయించి కొత్త బట్టలు ధరించి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. మన పూజా గదిలో దీపం వెలిగించుకున్న తర్వాత ముందుగా తల్లి దోసెడు భోగి పళ్ళను తీసుకొని 3 సార్లు సవ్యంగా 3 సార్లు అపసవ్యంగా తిప్పి తలపైన పోయాలి. ఆ తర్వాత తండ్రి, పెద్దలు, మహిళలు అలాగే అందరూ కూడా ఈ భోగి పళ్ళు వేసి ఆశీర్వదించాలన్నమాట. చివరగా పిల్లలకు మంగళహారతి ఇవ్వాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, భోగి పళ్ళు పోసిన తర్వాత కింద పడిన పళ్ళు లేదా నాణ్యాలను పిల్లలు ఏరుకోకూడదు. ఆ పళ్ళను శుభ్రం చేసి ఆవులకు లేదా మూగజీవాలకు వేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇది కేవలం ఒక సాంప్రదాయమే కాదు, పిల్లల ఆరోగ్యం, దేవతల ఆశీస్సులు, ప్రకృతి పట్ల కృతజ్ఞత అన్నీ కలిసిన అద్భుతమైన తెలుగు సంప్రదాయం. మీ ఇంట్లో భోగి పళ్ళు ఎలా పోస్తారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. శుభ సంక్రాంతి.